యా బోగస్ తనిఖీలు మెడికల్ షాపులు హాస్పిటల్సే టార్గెట్ తనిఖీలు చేయాలంటూ విజిటింగ్లు రికార్డులు స్టాక్ చూడాలంటూ ఒత్తిడి పలు జిల్లాల్లో సాగుతున్న ట్రెండ్ రాష్ట్రంలో కొనసాగుతున్న కొత్త దందా ఫోకస్ పెట్టిన డ్రగ్ డిపార్ట్మెంట్. సో వాస్తవంగా ఈ దందనే కావచ్చు కానీ డ్రగ్ డిపార్ట్మెంట్ చేయలేనటువంటి పనిని కనీసం వాళ్ళన్నా కనీసం వాళ్ళ స్వప్రయోజనాల కోసమో ఏదో దేనికోసం చేస్తా ఉన్నారు. అది అప్రిషియేట్ చేయాలి. ఫార్మసీ అసోసియేషన్ వినియోగదారుల ఫోరమ్స్ వెల్ఫేర్స్ అంటూ బెదిరింపులు. రాష్ట్రంలో మెడికల్ షాపులు ప్రైవేట్ ఆసుపత్రులు టార్గెట్ గా చేసుకుని కొందరు కొత్త దందాకు పాల్పడుతున్నారు. నేరుగా ఎంట్రీ ఇచ్చి తనిఖీలు చేయాలని రికార్డులు చూపించాలని ఒత్తిడి తెస్తున్నట్లు యజమానులే చెబుతున్నారు. వినియోగదారుల ఫోరమ్స్ అంటూ ధమ్కీలు ఇస్తున్నారని చిన్న మిస్టేక్స్ ఏముంటావు మెడికల్ షాపులలో చాలా పెద్ద మిస్టేక్స్ ఉంటాయి. అందులో డౌట్ లేదు. చిన్న మిస్టేక్స్ ను మరి డ్రగ్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు కానీ పెద్ద మిస్టేక్స్ ఉంటే ఈరోజు మొన్న మెడ్ ప్లస్ అంత పెద్ద స్కామ్ బయటపడ్డది. వాడు డైరెక్ట్ మాకు లీగల్ నోటీస్ ఇచ్చిండు. ఇదంతా లీగల్ నోటీసే. అసలు విచిత్రం ఏంటంటే ఇది లీగల్ నోటీస్ అట. ఇదే లీగల్ మెడ్ ప్లస్ ఇదంతా వాడు మొత్తం రూల్స్ ఫ్రేమ్స్ అన్ని లీగల్ నోటీస్ పంపించింది. ఏం చేస్తాం? అయ్యో సింపుల్ తర్వాత ఏదో కొత్త సినిమా రిలీజ్ అయితే వాడుకోవడం తప్ప ఎందుకు పని చేయాలి. వినియోగదారుల ఫోరమ్స్ అంటూ ధమ్కీలు ఇస్తున్నారని చిన్న మిస్టేక్స్ పెద్దవిగా చూపి భారీ స్థాయిలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తమ మెడిసిన్స్ మాత్రమే విక్రయించాలంటూ సంఘాల పేరుతో చెబుతున్నారని యజమానులు ఆరోపిస్తున్నారు. వారి మాటలు వినకపోతే షాపులపై ఏదో తప్పిదాన్ని చిత్రీకరించి డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ఫిర్యాదు చేస్తున్నారని వాపోతున్నారు. ఈ వ్యవహారంపై తమకు అనుమానం ఉన్నదని ప్రభుత్వం జోక్యం చేసుకుని దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని ఫార్మసీ ఓనర్స్ అసోసియేషన్లు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి. త్వరలోనే సీఎం హెల్త్ మినిస్టర్కు ఫిర్యాదు చేసేందుకు మెడికల్ షాప్స్ ప్రైవేట్ హాస్పిటల్ యజమానులు సిద్ధమవుతున్నారు. ఇందుకు తగినంత సమాచారం వివరాలను ఓ నివేదిక రూపంలో తయారు చేసినట్లు తెలిసింది. సో ఇదంతా దాని బదులు మరి డ్రగ్ ఇన్స్పెక్టర్లే డైరెక్టర్ దిగొచ్చు కదా రంగంలోకి. అన్న ఆఖరికి వీళ్ళు బయట వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు కదా, వాళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తా ఉన్నారు? మళ్ళీ డ్రగ్ ఇన్స్పెక్టర్లకే రిపోర్ట్ చేస్తా ఉన్నారు కదా. అక్కడ అది కూడా ఉన్నది కదా. అంటే ఏదో అంటే ఇది ప్రభుత్వం చేస్తున్నదా లేదంటే ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి సాయం చేస్తున్నారా బయట నుంచి? సో ఇది అసలు మెడికల్ షాపుల్లో జరిగేటువంటి మోసం అంటే ఈ ప్రపంచంలోనే పెద్ద మాఫియా అంటే మెడికల్ మాఫియా. తర్వాతనే వేరే మాఫియాలు ఉంటాయి. డ్రగ్ దందాలు ఈ దందాలు అని సెకండరీ. ఫస్ట్ మెడికల్ మాఫియా. దానిలో భాగంగానే ఈ మెడికల్ షాపులల్లో అసలు ఎంత మార్జిన్ ఉంటుందంటే అసలు మ్యానుఫ్యాక్చర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి మెడికల్ షాప్కి చాలా తేడా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ నుంచి మెడికల్ షాప్కి రూపాయి కనుక ఒక మెడిసిన్ అమ్మితే వాడు ఆ రూపాయి మెడిసిన్ని 10 రూపాయలకు అమ్ముతాడు. అంతే కదా మరి. ఎంత దారుణంగా అంటే ఆ పాపం మ్యానుఫ్యాక్చరర్ వేస్తాడు, ఆ ప్రైస్ వేస్తాడు, ఆ ప్రైస్కి అమ్మేస్తారు. చాలా దారుణంగా మెడికల్ మాఫియా అనేది ఉంది. తప్పేమీ లేదు. నేనైతే ఎవరైతే ఈ ఫార్మసీ అసోసియేషన్ కావచ్చు, వినియోగదారుల ఫోరంలు కావచ్చు, వెల్ఫేర్ ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు అయితే నేను అప్రిషియేట్ చేస్తాను. మీరు చేయండి. సరే మీరు స్వార్థ ప్రయోజనంగా చేస్తున్నారా అవన్నీ పక్కన పెట్టండి కానీ చేయండి. చేస్తే కనీసం ఆ మెడికల్ షాప్ల కన్నా బుద్ధి వస్తుంది ఖచ్చితంగా. కానీ మీరు చేసేది పెద్ద వాటిని చేయండి. చిన్న వాటిని చేయకండి. వాళ్ళు పాపం ఏదో రోజుకు ఒక 2000-3000 సంపాదించుకున్న వాళ్ళు కాదు, పెద్ద షాపులలో చేయండి. చేస్తే మీకు మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు. మెడ్ ప్లస్ తర్వాత ఏంది అపోలో ఇంకేం టాటా ప్లస్ ఇట్లాంటి పెద్ద అపోలో వీటి మీద పడండి. పెద్ద గ్రూపులు అయ్యి